హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పల్స్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ తన్వి. ప్రజెంట్ నాతో పాటు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు ఉన్నారు. ఎస్ఎల్బిసి గురించి సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, 2 రోజుల క్రితం ఎస్ఎల్బిసి ఇన్సిడెంట్ మనం చూస్తూనే ఉన్నాము. ఎందుకు ఎస్ఎల్బిసి గురించి బయట టాపిక్ ఎందుకు రాలేకపోతుంది? అసలు ఎస్ఎల్బిసి అంటే ఏంది? మనం చూసుకున్నట్లయితే అది దాని గురించి అసలు ఎక్కడ డిస్కషన్ చేయట్లేదు సార్. ఎందుకంటే ముందు కాళేశ్వరం గురించి కొంచెం కుంగిపోయింది, కూలిపోయింది అని చెప్పేసి ప్రచారం చేసిన కొన్ని ఛానల్స్ కూడా దీని గురించి మాట్లాడలేకపోతుంది. అంటే ఏం జరుగుతుంది అనుకోవచ్చు సార్? ఎస్ఎల్బిసి అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. ఓకే. ఇది శ్రీశైలం రిజర్వాయర్ నుంచి డైరెక్ట్గా గ్రావిటీతో నీళ్లు నల్గొండ జిల్లాకు రావడానికని అన్ని గుట్టలు ఉండడం వల్ల ఇది కెనాల్ డైరెక్ట్గా ఓపెన్ కెనాల్ సాధ్యం కాదు. ఈ టన్నెల్స్ ద్వారా తీసుకురావాలి, గుట్టల కింద నుంచి టన్నెల్ దవ్వి తీసుకురావాలి అని చెప్పి ఇది చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో దీని మీద సర్వే చేయించారు. సర్వే రిపోర్ట్ వచ్చేసరికి ఆయన దిగిపోయారు. ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఎన్టీ రామారావు గారు ఏమన్నారంటే ఈ టన్నెల్ టెక్నాలజీ అనేది ఇండియాలో అప్పటి వరకు పెద్దగా లేదు. అంటే చిన్న చిన్న వాటికి టన్నెల్స్ పెట్టేవాళ్ళు, మాన్యువల్గా చేసేవాళ్ళు. బట్ అంటే బ్లాస్ట్ చేయడము ఇట్లాంటివి మాన్యువల్గా చేయడం. ఇదేమో 43 కిలోమీటర్లు ఒక స్ట్రెచ్ ఉంటుంది. 44 అనుకోండి, 43.9. ఇంకొక స్ట్రెచ్ ఏమో 7 కిలోమీటర్స్. మధ్యలో ఒక చిన్న రిజర్వాయర్ సర్ఫేస్ మీద. అయితే ఈ 43 కిలోమీటర్లు అనేది ప్రపంచంలో అప్పటి వరకు ఏ దేశంలో లేదు. రోడ్లకు కూడా టన్నెల్స్ తీస్తారు గుట్ల కింద నుంచి, కానీ చిన్నగా ఉంటాయి. ఇప్పుడు అత్యంత పెద్ద టన్నెల్ రోడ్డుకు తవ్వింది అటల్ టన్నెల్ అన్నట్టు. అటల్ టన్నెల్ అనేది హిమాచల్ ప్రదేశ్లో మొన్న మోడీ గారు తవ్వించారు. అది ఇండియాలో లాంగెస్ట్ రోడ్ టన్నెల్. అది ఎంత 3 కిలోమీటర్లే. 3 కిలోమీటర్లే ఇండియాలో లాంగెస్ట్ టన్నెల్. కానీ 43 కిలోమీటర్లు వాటర్ తీసుకొచ్చే టన్నెల్ ప్రపంచంలోనే ఎస్ఎల్బిసి మొట్టమొదటిది. అయితే ఈ టన్నెల్స్ అనేటి ఫాస్ట్గా జరగాలి అని అంటే టన్నెల్ బోరింగ్ మిషన్ అనేది ఒకటి పర్చేజ్ చేశారు. ఇది వేరే దేశం నుంచి ఆ టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకొని చేశారు. అది ఆ మిషన్స్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నారు. జనరల్గా టన్నెల్లో ఏం చేస్తారంటే ఇంత లాంగెస్ట్ టన్నెల్స్ ఉన్నప్పుడు ఒకటే పని చేసుకుంటూ పోవాలంటే దశాబ్దాలు పడుతుంది. అందుకని ఇన్లెట్ అవుట్లెట్ అని 2 ఉంటాయి కదా టన్నెల్కి. నీళ్లు శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర నుంచి నీళ్లు వచ్చేది ఇన్లెట్. ఈ 43 కిలోమీటర్ల తర్వాత నీళ్లు బయటికి వెళ్ళేది అవుట్లెట్. ఈ 2 దిక్కుల నుంచి 2 మిషన్లు పెట్టారు. ఒకటి అటు నుంచి ఇటు తవ్వుకుంటూ వస్తుంది, ఇది ఇటు నుంచి అటు తవ్వుకుంటూ పోతుంది. ఏదో ఒక దగ్గరికి వచ్చినాక 2 కలిసిపోతాయి. అయితే ఆ కలిసిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఇక అది మళ్ళీ బయటికి తీయడానికి ఉండదు. దాన్ని సైడ్కు పార్క్ చేయడానికని అక్కడ వెడల్పు తవ్వుతారు. తవ్వి ఒక పక్కకు దాన్ని పార్క్ చేస్తారు. ఇక అలానే ఉండిపోతుంది. సో అట్లా ఈ టన్నెల్ బోరింగ్ మిషన్స్ 2 పెట్టి ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2007లో తవ్వడం మొదలు పెట్టారు. స్టార్టింగ్ 2005లో రాజశేఖర రెడ్డి గారు అవార్డు చేశారు. వర్క్ జేపీ అసోసియేట్స్ అని, జయప్రకాష్ అసోసియేట్స్ అనేది ఢిల్లీకి సంబంధించిన కాంట్రాక్ట్ ఏజెన్సీ. వాళ్ళకి ఏంటంటే బాక్రానంగల్ లాంటి పెద్ద డ్యామ్స్ కట్టిన అనుభవం ఉంది. సో మంచి రెప్యుటేషన్ ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 2 ఇయర్స్కి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు ఈ మిషన్లన్నీ కొని. స్టార్టింగ్లోనే ఒక మిషన్ పాడైపోయింది. 15 మీటర్లు ముందు పోయేసరికి అది అప్పుడే పాడైపోయింది. మళ్ళీ దాని ప్లేస్లో ఇంకోటి రీప్లేస్ చేశారు. సో కిరణ్ కుమార్ రెడ్డి టైంలో అంటే రాజశేఖర రెడ్డి బతుకున్నంత వరకు కొంత ఫండింగ్ వచ్చింది దానికి. అది అప్పటికి 2000 కోట్లు దాదాపుగా ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 1900 కోట్లు. అయితే మెల్లమెల్లగా ఏమైందంటే కాస్ట్ పెరుగుతూ పోయింది. చాలా ఇబ్బందులు వచ్చినాయి మొదటిసారి కాబట్టి. సో మెల్లమెల్లగా కొంత డిస్టెన్స్ తవ్విన తర్వాత ఒక 2-3 ఇయర్స్ వరకు బాగా జరిగింది. ఇక రోషయ్య గారు వచ్చారు. తర్వాత తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి ఫండ్స్ ఇవ్వలేదు వాళ్ళకు. కాంట్రాక్టర్స్ కు బాగా నష్టాలు వచ్చినాయి. వాళ్ళు ఏం చేశారంటే మాది మళ్ళీ ఎస్టిమేట్స్ పెంచితే తప్ప మేము చేయమని కూర్చున్నారు. 10 సంవత్సరాలు వర్క్ ఆగిపోయిందమ్మా. 10 ఇయర్స్. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాని ప్రస్తావన రాలేదు. మీరు అన్నట్టు కాళేశ్వరం మీద అన్నిటి మీద మాట్లాడినా కానీ ఎస్ఎల్బిసి మీద లేదు. ఎందుకంటే కాంట్రాక్టర్ కును గవర్నమెంట్ మధ్యలో వివాదాలు వచ్చినాయి. లాస్ట్ కేసీఆర్ గారే ఆ వివాదాలను పరిష్కరించో 200 కోట్లు ఎంతో మళ్ళీ ఇచ్చి
వర్క్ స్టార్ట్ చేయండి అన్నారు. స్టార్ట్ చేసిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఈ సడన్ గా నిన్న ఏం జరిగిందంటే 2 days కింద వర్క్ జరుగుతున్నప్పుడే పైన వీళ్ళు ప్లాస్టరింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎట్లుంటది అంటే టన్నెల్ తవ్వుకుంటూ పోతా ఉంటది. ఆ రాళ్ళు అవన్నీ ఇప్పుడు తవ్వినప్పుడు వచ్చే రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళన్నీ కూడా కన్వేయర్ బెల్ట్ మీద బయటికి తీసుకొస్తారు. కొన్ని రోజుకో 80 టన్నుల దాదాపు 1 hourకి 80 టన్నుల ఆ రాక్ అంతా బయటకు వచ్చే కెపాసిటీ ఉన్న కన్వేయర్స్ ఉంటాయి పెద్దవి. సో అట్లా వర్క్ జరుగుతున్న క్రమంలో ఇది టన్నెల్ ఓన్లీ బోర్ చేయడమే కాకుండా, టన్నెల్ను బోర్ చేయడమే కాకుండా ఎక్కడైతే లూజ్ సాయిల్ వస్తుందో, అంటే సాయిల్ ఎట్లుంటుంది అనేది మనకు బయట నుంచి మనం తెలుసుకోవడం కష్టం. ఎందుకంటే భూమి లోపల ఎట్లాంటి రాయి ఉంది, ఎక్కడ వాటర్ ఉంది, ఎక్కడ లోపల కూడా స్ట్రీమ్స్ ఉంటాయి. భూమి పైన ఎట్లయితే వాగులు ఉంటాయో, రిజర్వాయర్స్ ఉంటాయో, చెరువులు భూమి లోపల కూడా ఉంటాయి. ఇప్పుడు రాళ్ళు ఉన్నప్పుడు ఒక రాయికి ఇట్లున్నది అనుకోండి గంపలాగా, ఇల్లంతా నీళ్లు ఉంటాయి. నీళ్ళ సీపేజ్ అంతా వచ్చి అందులో జామ ఉంటుంది. ఒకవేళ ఇట్లా సల్పలు అంటే ఇట్లా క్రాక్స్ ఉంటాయి రాళ్ళ మధ్య, ఒక రాయి మధ్య క్రాక్స్ ఉంటాయి. క్రాక్స్ ఉన్నప్పుడు అలాగే స్ట్రీమ్స్ ఫామ్ అవుతాయి. అయితే టన్నెల్ బోరింగ్ మిషన్ ఎప్పుడు బాగా పనిచేస్తుంది అంటే హార్డ్ రాక్ ఉన్నప్పుడు, ఒకటే గుట్టలాగా బండలాగా ఉన్నప్పుడు తవ్వుకుంటే వెళ్ళిపోతుంది, దానికి ప్లాస్టింగ్ అవసరం లేదు. హార్డ్ రాక్ కాబట్టి అట్లని కాదు. ఇప్పుడు ఎప్పుడు వాటికి బాగా పని ఉంటుంది అంటే ఈ కొంత మట్టి వస్తుంది, కొంత మామూలు రాయి వస్తుంది, కొన్ని గుల్కరాళ్ళు వస్తాయి, కొంత మొరం వస్తుంది, కొన్నిసార్లు పల్చటి రాళ్ళు వస్తాయి. ఇప్పుడు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ పోయేటప్పుడు ఆ గుట్టలు ఎట్లా కట్ అయి ఉంటాయో ఇటు సైడ్, ఏది మన మహేశ్వరం సైడ్ చూసినావు కదా, అయితే ఇట్లా చిన్న చిన్న బ్రేక్ అయి ఉన్న రాళ్ళు ఉంటాయి, క్రాక్స్ వచ్చిన రాళ్ళు ఉంటాయి, వర్టికల్ క్యావిటీస్ ఉంటాయి, హారిజంటల్ క్యావిటీస్ ఉంటాయి, రాయికి మధ్యలో కొంత మట్టి వస్తుంది. ఇట్లాంటి కాడ ఏమైందంటే ప్లాస్టింగ్ చేయాలి కంపల్సరీ. ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఏమైందంటే సీపేజ్ వస్తూ ఉంటుంది. అయితే ఫస్ట్ చుక్కలు పడుతుంది, కొన్నిసార్లు దారగా పడుతూ ఉంటుంది, పైన వాటర్ని బట్టి వస్తూ ఉంటుంది. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే మామూలుగా రోజు జరిగే పని అది. నీళ్ళు వచ్చినప్పుడు అక్కడ కొంత వేరే రకమైన మెటీరియల్ వేసి ఆ లీకేజ్ రాకుండా దానికి మళ్ళీ సిమెంట్ ప్లాస్టరింగ్ చాలా గట్టిగా చేస్తారు. ఎక్కడెక్కడైతే బాగా ఫ్లడ్ లాగా వస్తున్నది అనుకోండి, అక్కడ దాన్ని బ్లాక్ చేయడానికి కూడా టెక్నాలజీ ఉంది. అయితే వీళ్ళు ఏదైతే ప్లాస్టరింగ్ చేశారో ఆ ప్లేస్ అంతా ముందు బాగానే ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని ఆ దృష్టిలో పెట్టుకొని ప్లాస్టరింగ్ చేశారు. తర్వాత ఒక్కసారి ఫ్లడ్ లాగా ఆ వాటర్ అంతా దాన్ని చీల్చుకొని బయటకు వచ్చింది. వాళ్ళు ప్లాస్టరింగ్ చేసిందంతా దెబ్బతిన్నది ఆ వాటర్ ప్రెషర్కి. దెబ్బతిన్న ఒక్కసారే పెద్ద పెద్ద బండలు, రాళ్ళు, మట్టి, బురద ఒక్కసారి పెద్ద మొత్తంలో వచ్చినాయి. అంటే పైన ఏదైనా వాగన్ ఉండాలి, లేకుంటే ఏదైనా కుంటన్ ఉండాలి, చెరువన్ ఉండాలి, ఒక్కసారి ఫ్లడ్ లాగా వచ్చింది. ఆ ఫోర్స్కు 100-200 కిలోల బరువు ఉన్న ఈ మిషన్ పార్ట్స్ ఉంటాయి కదా, అవి ఒక 100 మీటర్లు 200 మీటర్లు కొట్టుకపోయినాయి. అంత ప్రెజర్తో వచ్చింది. అయితే అవన్నీ దేని మీద పడ్డాయి? మిషన్ మీద పడ్డాయి. మిషన్ అక్కడే ఉంది, ఇంకా మిషన్ మీద పడ్డాయి. ఆ మిషన్ 2 ఫ్లోర్లు ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో ఆపరేటర్ ఉంటాడు, అతని మీద పడ్డాయి. తర్వాత కింద ఉన్న ఆ బరువుకు ఆ వరద అంతా, నీళ్ళన్నీ, బురద అంతా కింద ఉన్న సెకండ్ ఫ్లోర్లో పోయినాయి. కింద 7 పనిచేస్తున్నారు. 2 జార్ఖండ్ సంబంధించిన లేబర్ ఉన్నారు. ఒక అతను ఆపరేటర్ జమ్మూ కాశ్మీర్ అన్నాడు, మిగతా వాళ్ళు ఉత్తరప్రదేశ్, పంజాబ్ నుంచి ఉన్నారు, సర్దార్ జీలు ఉన్నారు. అంటే మన రాష్ట్రం నుంచి ఎవరు లేరు. 8 మంది కూడా బయట వాళ్ళే. అయితే వీళ్ళంతా బయట వాళ్ళు కూడా ఆ రకంగా దుర్మరణం చెందడం అనేది బాధాకరం. అంటే చనిపోయారని చెప్పేసి ఏమైనా డిక్లరేషన్ వాళ్ళు చేయలేదు, కానీ బతికుండే అవకాశం లేదు నాకున్న అంచనా ప్రకారం. నేను ఇవాళ ఆ స్పాట్ దాకా పోయిన వాళ్ళు ఎవరు అని అంటే చీఫ్ ఇంజనీర్ నాగార్జున సాగర్ అజయ్ కుమార్ గారు, జూపల్లి కృష్ణారావు గారు. నేను జూపల్లి గారితో మాట్లాడాను, ఏం జరిగిందన్న అని విషయం తెలుసుకున్నా. ఆయన చెప్తుంటే చాలా బాధ అనిపించింది. మొత్తం కూలిపోయి అంత రాళ్ళు పన్ని ఉన్నాయి. ఆయన
పోవడానికి కూడా వీలు కాని పరిస్థితుల్లో కూడా కన్వేయర్ బెల్ట్ మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోయిండు. ఒక మంత్రికి అంత అవసరం లేదు, అయినా కూడా ఆయన అక్కడ స్థానిక ఎమ్మెల్యే, ఆయన ఇరిగేషన్ మంత్రి కూడా కాదు, అయినా కూడా హ్యూమానిటేరియన్ దాంతో పోయిండు ఆయన లోపలికి. ఆ బురదలో నడుచుకుంటూ పోయాడు, దాని మీద కన్వేయర్ బెల్ట్ మీదకి వెళ్ళిపోయిండు. లోకో ట్రైన్ ఉంటుంది కొంత దూరం వరకు, ఆడ పోవడానికి అవకాశం లేకపోతే కూడా నిచ్చెనలు అప్పటికప్పుడు వెదురు బొంగులతో తయారు చేసుకొని వాటి ద్వారా కూడా పైకి ఎక్కారు. బట్ ఏది ఏమైనా కూడా అక్కడ మొత్తం కూరుకపోయింది. ఒక 5 feet విడ్త్ మాత్రమే ఆ టన్నెల్ పై కప్పుకున్న మిషన్ కు మధ్యలో ఒక 5 feet ఉంది. బతుకుండే అవకాశం లేదు, మొత్తం బురద నీళ్లు నిండిపోయినాయి. ఇవాళ దాంట్లో ఇరుక్కుపోయి ఉన్నారు అని చెప్పేసి ఒకటైతే అనుకోవచ్చు సార్. అంతే మరి, ఇక ఆ మట్టిలో ఇరుక్కపోతే వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కదా, బయటికి రాలేదంటే ఇరుక్కపోయారు, ఇంకా వేరే మార్గం లేదు. కాబట్టి అందరు సజీవ సమాధి అయినట్టే. వాళ్ళని మరి ఇవాళ రేపో బయటికి తీసే పరిస్థితి కూడా లేదు, ఆడ ఫోర్స్ వస్తా ఉన్నది. ఇంకా ఆ వాటరు మట్టి పెద్ద మొత్తంలో లిఫ్ట్ చేస్తున్నారు, శ్రీశైలం రిజర్వాయర్లకు పంపిస్తున్నారు, అయినా కూడా ఇంకా వస్తూనే ఉన్నారు. కాబట్టి అది అదంతా క్లీన్ చేయాలి, పాడైన మిషన్ మళ్ళీ రీప్లేస్ చేయాలి. అది రిపేర్కి అక్కడికి వస్తుందో రాదో, చాలా సార్లు రిపేర్ పనికిరావు అవి, మళ్ళీ టెక్నాలజీ మళ్ళీ కొత్తది తీసుకురావాలి. ఇదంతా అయ్యేసరికి ఇంకో సంవత్సరం లేట్ అవుతుంది. ఇంకా సంవత్సరం యాక్చువల్గా 44 కిలోమీటర్లు, ఒక 10 కిలోమీటర్లే పెండింగ్ ఉంది, మిగతా అంతా అయిపోయింది. లాస్ట్ మూమెంట్ లో ఇట్లా జరిగింది అంటే మధ్యలో ఆపిన్లు కదా 10 సంవత్సరాలు. ఎందుకు ఆపినారు అనుకోవచ్చు సార్? అంటే చెప్పాను కదమ్మా, ఒకటేమో ఫండ్స్ ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళకు కూడా అంత అనుభవం లేదు, ఫైనాన్షియల్ గా కూడా ఇబ్బందులు చాలా వచ్చినాయి అప్పుడు. ఎందుకంటే ఒకటేసారి జలయజ్ఞంలో చాలా ప్రాజెక్ట్స్ మొదలు పెట్టాడు, 30-40 ప్రాజెక్ట్స్ ఒకటేసారి మొదలు పెట్టారు. సో ఏవైతే కొంత పని నడిచిందో అవి తొందరగా కంప్లీట్ చేద్దామని అనుకున్నారు. అట్లా ఓ పక్కన తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రాజెక్టుల గురించి జల సాధన ఉద్యమం జరిగింది ఇక్కడ. అయితే కొంచెం ఫండ్స్ ఆలస్యమైంది, తర్వాత కాంట్రాక్టర్ పెంచమని చెప్పాడు. కేసీఆర్ ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పడం జరిగింది కదా సార్, అంటే ఇబ్బందులు ఉంటాయి టన్నెల్ గురించి చెప్పాడు. టన్నెల్లో ఇబ్బందులు ఉంటాయి, అది కొంచెం జటిలమైంది, అది కాంట్రాక్టర్ తో వివాదాలు ఉన్నాయని చెప్పాడు. బట్ వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ గారి ప్రయారిటీలా కూడా అది లేకుండే, ఎందుకంటే ఇక ముందైతే కాంట్రాక్టర్ తో వివాదాలు పోవాలి కదా, తర్వాత ఆలోచిద్దామని అనుకున్నాడు. ఆయన కూడా అంత సీరియస్ గా ఆ ప్రాజెక్ట్ ను తొందరగా కంప్లీట్ చేద్దామని ఆలోచన లేకుండే. ఎందుకు లేదో కూడా చెప్తాను నేను. ఎందుకు లేదంటే ఏదో దక్షిణ తెలంగాణ మీద చిన్న చూపు ఉన్నదని కాదు, ఆల్రెడీ ఎస్ఎల్బిసి ఆయకట్టు అంతా కూడా లిఫ్ట్ల ద్వారా సాగైతున్నది. నువ్వు వెంటనే నీళ్ళు రాకపోతే ఇక్కడ ఏదో జరుగుతుంది, అదేంటంటే గ్రావిటీతో వస్తాయి. ఇప్పుడేమో లిఫ్టులు వాడుతుండ్రు. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఈ టన్నెల్ టెక్నాలజీ కొత్త, మనకు ఇంత దూరం నుంచి టన్నెల్లో తేవాలంటే చాలా దశాబ్దాలు పడుతుంది, అప్పటిదాకా వీళ్ళకు రైతులకు ఇబ్బంది ఎందుకు, లిఫ్ట్ ద్వారా నాగార్జున సార్ను తీసుకుందామని చెప్పి ఆయన ఆల్టర్నేట్ ప్లాన్ చేశాడు. అయితే కానీ ఆ ప్రాజెక్టును మనం కంటిన్యూ చేయాలని చెప్పాడు. సో తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే కరెంట్ ఖర్చులు చాలా ఎక్కువైతాయి కాబట్టి ఈ లిఫ్టులు ఇప్పుడు తాత్కాలిక ఏర్పాటు, ఇది మనమైతే అది కంటిన్యూ చేద్దామని చెప్పి చేశాడు. ఇప్పుడు ఆల్రెడీ సాగైతుంది కదా, లిఫ్ట్ చేస్తాను, ఆయకట్టు సాగైతుంది, చెరువులు నింపుతున్నారు, కాబట్టి తొందర ఏమున్నది, అది మెల్లగా చేద్దాంలే అని అనుకున్నారు. ఈ లోపల కాంట్రాక్టర్ కూడా కోఆపరేట్ చేయలేదు, అదంతా సెటిల్ అయ్యే వరకు లేట్ అయింది. అట్లా కానీ ఇది డేంజర్ అని తెలిసిన తర్వాత కూడా 4 నెలల్లో కంప్లీట్ చేసి మేము చూపిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేయడం, ఆ ఛాలెంజ్ లన్నీ స్టార్ట్ చేసిన 4 రోజులకి ఇట్లా జరగడం, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డికి అవగాహన లేక అట్లా మాట్లాడుతుంటాడు. ఏ కాంట్రాక్టర్ చెప్పలేదు, ఏ ఇంజనీర్ చెప్పలేదు. అది ఎక్కడైద్దామా, రోజంతా కష్టపడితే 1 మీటర్ నడుస్తుంది. అది ఒక రోజంతా కష్టపడితే 1 మీటర్ అంతే, 3 అడుగులు, 15 మీటర్లు కూడా ముందు పోలేకపోయింది అది స్టార్ట్ చేసిన తర్వాత. అక్కడనే ఇప్పుడు దాదాపు 10 కిలోమీటర్లు, దాదాపు 10 కిలోమీటర్లు ఇప్పుడు చేయాల్సి ఉన్నది వర్క్, 10 నుంచి 15 కిలోమీటర్లు చేయాల్సి ఉన్నది. ఇంకా ఇంకొక టన్నెల్ ఉంది, మళ్ళీ బయటకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో 7 కిలోమీటర్స్ టన్నెల్ ఒకటి ఉంటుంది. ఆ టన్నెల్ ఒక 3 కిలోమీటర్లు పెండింగ్ ఉన్నట్టుంది, ఇది ఒక 10 కిలోమీటర్లు పెండింగ్ ఉంది, 2 కలిపి 13 కిలోమీటర్ల దాకా చేయాల్సిన అవసరం ఉన్నది ఇంకా. కాబట్టి ఎంత లేదన్నా
ఒకవేళ ఈ మిషన్ ఖరాబ్ కాక యాక్సిడెంట్ కాకపోయి ఉంటే 3 సంవత్సరాలు పట్టేది 3 సంవత్సరాలు ఇది కంప్లీట్ కావడానికి. కంప్లీట్ కావడానికి. ఓకే. కానీ ఇప్పుడు 4-5 సంవత్సరాలు పడుతుంది. ఈయన గవర్నమెంట్ లో మాత్రం అది సాధ్యం కాదు. కాదు. ఎందుకంటారు సార్, ఎందుకు సాధ్యం కాదు? అంటే ఎందుకంటే వాళ్ళు 4 నెలలనే చేసి చూపిస్తామని ఛాలెంజ్ చేసిన తెలియదు ఆయనకి, ఆయనకు దాని గురించి అవగాహన లేదు. కేసీఆర్ గారికి నీళ్ల మీద ఉన్నంత అవగాహన రేవంత్ రెడ్డి గారికి లేదు. కేసీఆర్ గారి కంటే ఉద్యమ కాలం నుంచి దాని గురించి ఆలోచించాడు, ఊరూరు తిరిగాడు, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నాడు. ఈయన నేరుగా ముఖ్యమంత్రి స్థితిలోకి వచ్చాడు, ఎప్పుడు మంత్రి కూడా చేయలేదు. ఆయనకు అవగాహన లేదు, ఇంజనీర్లకు కూడా ఎక్కువ అవగాహన లేదు దాని మీద. కాబట్టి అది మినిమం 3 to 5 years పడుతుంది ఇదంతా కంప్లీట్ అయ్యి త్రూ కావాలంటే. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ వల్ల ఇంకో 1-2 years లేట్ అయినట్టు. ఇప్పుడు ఆ మిషన్ అక్కర్రాదు, మళ్ళీ కొత్తది తీసుకురావాలి. సార్ మిషన్ రేట్ ఎంత ఉంటుంది సార్? ఎందుకంటే బయట మనకు 300 కోట్లు అని చెప్పేసి అని అంటున్నారు. నిజంగా 300 కోట్లు ఉంటదమ్మా. ఓకే, ఉంటది. అది మళ్ళీ బయటికి తీసినా మళ్ళీ దాన్ని అసెంబుల్ చేయడం సాధ్యం కాదు, కొత్తది తేవాలి మళ్ళీ. ఓకే, అంటే మన దగ్గర అది రెడీ అవుతుందా సార్ ఆ మిషన్? లేదు, బయట నుంచి తెచ్చి అసెంబుల్ చేస్తారు. ఓకే, మన దగ్గర ఆ టెక్నాలజీ బయట దేశంలో నుంచి. ఓకే సార్, ఇప్పుడు ఎవరైతే చనిపోయినారు అని చెప్పేసి మీ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఒకటి చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళని తీయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? అసలు లోపలికి వెళ్ళే సాధ్యం ఏమైనా ఉందా సార్? లేదమ్మా, వాళ్ళ ఎక్కడైతే వాళ్ళు కూరుకుపోయారో అక్కడ ఫ్లో ఆగాలంటే చాలా టైం పడుతుంది. మరి వాళ్ళని అక్కడ నుంచి తీయడం అనేది నార్మల్ కోర్సులో అయితే సాధ్యమయ్యేటట్లేదు. 2-3 రోజులు పట్టవచ్చు అనుకుంటున్నాను. ఇంకా 2-3 days కావాలంటే వాళ్ళు డిక్లేర్ చేస్తుంది ప్రభుత్వం, వాళ్ళు బ్రతికుండే అవకాశం లేదని చెప్పే అవకాశం ఉంది. బాడీస్ బయటికి తీయడానికి మాత్రం ఇంకా 2-3 రోజులు పట్టవచ్చు. ఒకవేళ ఇట్లా పోవడానికి అవకాశం దొరకకపోతే పైనుంచి డ్రిల్ చేసి అయినా లోపలికి దించి వాళ్ళ ద్వారా తీయాలి. అందరు కష్టపడుతున్నారు. సింగరేణి అధికారులు వచ్చారు. సింగరేణిలో ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సింగరేణిలో తరచు జరుగుతూ ఉంటాయి, కోల్ మైన్స్లలో వాళ్ళు వచ్చారు. తర్వాత నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ ఒకటి ఉంటుంది, ఇట్లాంటి జాతీయ విపత్తుల ఇట్లాంటి జరిగినప్పుడు తీసిన అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన వాళ్ళు వచ్చారు. ఎంతో మంది నిపుణులు ఉన్నారు ఆడ. ఆర్మీ కూడా వచ్చింది, నేవీ కూడా వచ్చింది. ఏమొచ్చినా కూడా కష్టమే అంటారా సార్? సార్ గతంలో కూడా మనం మొన్నటి వరకు చూసినాము, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే అది స్టార్ట్ చేసినప్పటి నుంచి మొన్న రేవంత్ రెడ్డి వరకైనా కానీ అది కొంచెం పగుళ్ళు వచ్చేసరికి అది కూలిపోయింది, కుంగిపోయింది, ఇంకా అది పనికి రాదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనడం జరిగింది. అది కొంచెం దాన్ని కూడా మీడియా ఛానల్స్ లో చాలా భూతద్దంలో చూపించడం కూడా జరిగింది. ఎందుకు దీన్ని ఎందుకు చూపెట్టలేకపోతున్నారు సార్? మరి అంటే నేనేమంటున్నా అంటే రాజకీయంగా ప్రతిదాన్ని రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ కంటే ముందు జరగడంతో దాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నాడు రేవంత్ రెడ్డి. వాస్తవంగా అది కూడా ప్రమాదమే. దానికి కూడా కారణాలు 2 ఉండొచ్చు. ఒకటేమో అది ఏదైనా కుట్ర జరిగిందా ఆ కోణంలో నుంచి కూడా దాన్ని పరిశీలించాలి. ఎందుకంటే విపరీతమైన శబ్దాలు వచ్చినాయి అప్పుడు. అయితే అంత శబ్దాలు రావాల్సిన అవసరం లేదు. నీళ్ళల్లో ఎక్కడనో ఒక పిల్లర్ గుంగిపోతే అంత నీళ్ళల్లో ఎక్కడనో లోతున జరిగింది అది. కాబట్టి అంత దాన్ని ఆ శబ్దం వచ్చే అవకాశం లేదు. అందుకే విధ్వంస చర్య కావచ్చు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద విచారణ ఏం జరుగుతున్నట్టు అనిపిస్తలేదు. సెకండ్ ఏంటంటే అది ప్రమాదాలు అనేటి సహజం. అంటే ఏదైనా కారణం కావచ్చు. ఎందుకంటే భూమి పొరలలో ఏమున్నదో కనిపెట్టగలిగే టెక్నాలజీ లేదు. లోపల ఎన్జిఆర్ఐ వాళ్ళు కొన్ని సెన్సార్స్ తోని వాటితోని కొన్ని డ్రిల్లింగ్ చేసి తెలుసుకుంటా ఉంటారు. అంటే సార్ ఆల్రెడీ ఇది డేంజర్ అని ప్రభుత్వానికి తెలుసు, అధికారులకు తెలుసు, అయినా కానీ దీన్ని ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు? అట్లా కాదమ్మా, ఇప్పుడు ప్రమాదాలు ఉంటాయని తెలిసి చేయకుండా ఉంటారా? ప్రమాదాల నుంచి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండి రక్షణ తీసుకుంటారు. ఇప్పుడు దేవాదుల టన్నెల్ నది, ఆ టన్నెల్ అప్పుడు కూడా ఒక వాగు కిందికెళ్ళి టన్నెల్ తవ్వుతున్నప్పుడు అది మాన్యువల్ గా చేశారు. పెద్ద ఎత్తున ఒక్కసారి వాగుల నీళ్ళన్నీ కూడా మీదకి వచ్చి 3 అక్కడక్కడ చనిపోయారు. 2011 కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. తర్వాత కాళేశ్వరంలో కూడా ఒక పెద్ద బండ కూలి 7 చనిపోయారు. ఇవన్నీ అవుతుంటాయి. ప్రతిదీ రాజకీయం చేయొద్దు. ఇట్స్ అన్ యాక్సిడెంట్ అంతే. అంటే ఫైనల్ గా దీనిపైన ఏం చెప్తారు సార్? అంటే ఒకటి ఏంటంటే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటారమ్మా ఈ పనులు చేసేవాళ్ళు. అజాగ్రత్తగా ఉంటారని మనం అనాల్సిన అవసరం లేదు. ఎక్కడన్నా అట్లా అంచనా తక్కువ వేసారా అంటే అదేదో చిన్న ధరలాగా వస్తుంటే దాన్ని క్లోజ్ చేసేసి ఇక అయిపోయిందని అనుకున్నారు వాళ్ళు. కానీ దానిపైన ఏముందనేది వాళ్ళకి తెలిసే అవకాశం లేదు.
టన్నెల్ ఎక్కడనో అట్టడుగునా కొన్ని మీటర్ల కింద తవ్వుతుంటారు కదా, ఆ కరెక్ట్గా దానిపైన ఏమున్నది అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది. ఓకే. కాబట్టి అక్కడ ఏదైనా రిజర్వాయర్ ఉండొచ్చు, లేదంటే చెరువు ఉండొచ్చు, ఒకసారి బ్లాస్ట్ అయి ఉండొచ్చు కింద లోపలికి, ఓకే. ఏదైనా జరగచ్చు. ఆ లోపల ఉండే ప్రెషర్ ఉంటది కదా టన్నెల్, అప్పుడు మెల్లమెల్ల క్రాక్స్ వచ్చి వీళ్ళు ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఒక్కొక్క చుక్క రావచ్చు. తర్వాత ఆ ప్రెషర్ అంతా దాని మీద పడి కొత్తగా క్యూరింగ్ చేస్తారు కదా, చేసినప్పుడు అదంతా కూలిపోవచ్చు, ప్రమాదాలు జరుగుతుంటాయి. అట్లని చెప్పి ఏ టన్నెల్లో కూడా ప్రమాదం జరగకుండా అయినట్టుగా మనకు తెలియదు. ప్రతి టన్నెళ్లలో ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి, కొంతమంది చనిపోతూనే ఉంటారు. ఇది అట్లని చెప్పి మరి చేయకుండా ఉండరు కదా. ఓకే. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం దీంట్లో నిర్లక్ష్యం ఏం కనబడతలేదు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు టైమ్లీగా సహాయక చర్యలు కానీ అదంతా చాలా బాగా చేస్తున్నారని అనిపిస్తుంది. ఇద్దరు మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడే ఉన్నాడు, జూపల్లి అక్కడే ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఇంకా రెస్పాండ్ అవ్వలేకపోయారు. అంటే రేవంత్ రెడ్డి అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటున్నాడు. బట్ ముఖ్యమంత్రి చేసేది ఏముంటదమ్మా, అక్కడ ఇంజనీర్లు తర్వాత సహాయక చర్యల్లో పాల్గొనే సిబ్బంది వాళ్ళు చేయాల్సిందే ఉంటది. అంటే ఎప్పుడు కూడా ఇన్సిడెంట్ జరగంగానే ముఖ్యమంత్రి పోవడం కరెక్ట్ కాదు. ఎందుకు అంటే అట్లా పోతే ఏమైందంటే సహాయక చర్యలు చేసే వాళ్ళు కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది. క్రౌడ్ వస్తుంది, ముఖ్యమంత్రి వచ్చిందంటే పార్టీ నాయకులు వస్తారు, పనిచేసే వాళ్ళని కూడా చేయనియరు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో బిజీ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. దీని దానికి సంబంధం లేదమ్మా. నిజంగానే ఆడ ప్రభుత్వం తరఫున ఏ పని జరుగుతలేదా అంటే జరుగుతుంది కదా. ప్రధాన్ని ఎందుకు రాజకీయం చేయాలి? అక్కడ జరిగింది యాక్సిడెంట్, ప్రభుత్వం రెస్పాండ్ అయింది. ప్రభుత్వం అంటే ఒక ముఖ్యమంత్రి కాదు కదా, ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఇంజనీర్ సిబ్బంది మొత్తం ఉన్నది. చీఫ్ ఇంజనీర్ లోపలికి వెళ్ళిపోయి ఆయన లోపలనే ఉన్నాడు చీఫ్ ఇంజనీర్ అని. డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు 150 మంది వచ్చారు, సింగరేణి నుంచి 120 మంది వచ్చారు, రాష్ట్ర విపత్తుల దాని నుంచి కూడా వాళ్ళు 100 మంది ఉన్నారు. వీళ్ళందరూ కాక హైడ్రా రంగనాథ్ అక్కడే ఉన్నాడు, తర్వాత రాహుల్ బొత్ అక్కడే ఉన్నాడు. కాబట్టి మనం రేవంత్ రెడ్డిని ఈ విషయంలో తప్పట్టు. మళ్ళీ ఈ ఇష్యూని ఎందుకు బయటకు తీసుకురాలేకపోతున్నారు సార్? మీడియా ఛానల్స్ లో కావచ్చు, దాని గురించి అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి వాళ్ళ పరిస్థితి అనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు? పేపర్లలో ఫొటోస్ వచ్చినాయి, బట్ ఆ వీడియోస్ ను లోపలికి అలో చేస్తే అక్కడ సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి లోపలికి పంపలేదు ఎవరిని. ఇంకోటి వాళ్ళు పోవడం కూడా ప్రమాదకరంగా ఉంది. కన్వేయర్ బెల్ట్ మీద నుంచి పోవాలి, కొంత దూరం లోకో ఆ ట్రైన్ లో పోవాలి కొంత దూరం. అంటే ఆ సిబ్బంది పోవడానికి ఆడ అవకాశాలు లేనప్పుడు మీడియాను పంపడం 2-3 రోజుల తర్వాత మీడియాకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదేం మనం తప్పడానికి లేదమ్మా, ఇట్స్ అన్ యాక్సిడెంట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసినప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగి ఉండొచ్చా? జరిగినాయమ్మా, నేను చెప్పిన కదా 7 చనిపోయారని కాళేశ్వరం. అలా కూడా టన్నెల్స్ ఉన్నాయి కదా, 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉన్నాయి అలా. అంటే ఒకటే స్ట్రెచ్ లో 43 కిలోమీటర్లు ఇది ఉంది. కాళేశ్వరంలో ఒకటే స్ట్రెచ్ లో లేవు, మధ్య మధ్యలో బ్రేక్ ఉంటుంది. 43 కిలోమీటర్స్ ఒకటే పొడవు టన్నెల్ అంటే ఇదే ఉంది. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏమంటారు సార్? ఇది టన్నెల్ బోరింగ్ మిషన్ తో చేశారు, అది మాన్యువల్ గా చేశారు. అట్లా బ్లాస్టింగ్లు అట్లా చేశారు. సో ఫైనల్ గా అయితే వాళ్ళు బ్రతికే ఛాన్స్ లేదమ్మా, బ్రతికే ఛాన్స్ లేదు. రాబోయే రోజుల్లో ఏంటంటే ఇటువంటి విషయాలలో కొంత ఇంకా జాగ్రత్తగా ఉండి చేసుకోవాలి. ఒకవేళ ఏమన్నా టెక్నికల్ పరంగా నిర్లక్ష్యం ఏమన్నా జరిగిందా అనేది ఇప్పుడు అది తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఆడ వాళ్ళు ప్లాస్టింగ్ చేసిన తర్వాత మొత్తం కూలి ఒక్కసారి మీద పడ్డది కాబట్టి ఏమైనా టెక్నికల్ గా వాళ్ళు సరిగా అంచనా వేయలేకపోవడంలో పొరపాటు జరిగి ఉండొచ్చు. అది సో ఇప్పట్లో ఏదైతే కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్ కాదు. దానివల్ల నష్టం కూడా ఏం లేదమ్మా. ఆల్రెడీ SLBCలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాటర్ వస్తా ఉంది. అసలు మన రాష్ట్రానికి లాభం ఏముంది సార్ SLBC వల్ల? లాభం ఉంది, ఎందుకంటే అది ఒకసారి అయిందనుకో ఈ కరెంట్ బిల్లులు ఉండవు కదా, లిఫ్ట్ ఎందుకు ఇంకా గ్రావిటీతో వస్తాయి. శ్రీశైలం నుంచి నేరుగా కాలువ ద్వారా వస్తాయి కదా, టన్నెల్లో నుంచి ఫ్లో అయ్యి బయట నుంచి ఫ్లో అయ్యి వస్తాయి. ఎందుకంటే శ్రీశైలం పైన ఉంది, ఇదేమో నాగార్జున సార్ రేంజ్ లో ఉంటది. అది 800 అడుగుల పైన అక్కడ ఉంటే ఇక్కడికి వచ్చేసరికి 500 అడుగులే కదా. అంటే ఆ గ్రావిటీతో వస్తాయి ఫ్లో. అప్పుడు ఏమైతుంది, లిఫ్ట్లు పనిచేయాల్సిన అవసరం లేదు, కరెంట్ బిల్లులు సేవ్ అవుతాయి కదా. థ్యాంక్ యూ అమ్మా.